హాయ్ అందరికీ. ఈ వీడియో నేను సండే రికార్డ్ చేశాను. అప్పట్లో మీకు గుర్తుందా ఒక సాంగ్ ఇది వస్తుంది దయ్యం సాంగ్ ఉంటుంది అలా ఉందండి. బ్లాక్ లిప్స్టిక్ బ్లాక్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సేమ్ వీడియో చేసుకోవడానికి మేము వెళ్తున్నాము. కెమెరాలో షూట్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయకండి, మొబైల్లోనే షూట్. బికాస్ కెమెరాలో షూట్ చేసే అంత లగ్జరీ లైఫ్ కాదు అన్నమాట. సో మేము పేదవాళ్ళం కాబట్టి, మిడిల్ క్లాస్ పీపుల్స్ కాబట్టి మొబైల్లోనే షూట్. అమ్మని డాడీని ఇద్దరిని కూడా పొద్దున్నే 6 గంటలకల్లా రెడీ అయిపోమని చెప్పేసి మేము 6:05 కల్లా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. అసలు నా ప్లాన్ ఏంటంటే మెయిన్ రోడ్లోని పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటున్నాయి. సో అక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది కదా, ఒక మంచి వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ నా దరిద్రం కొద్దిగా ఈ ట్రిప్ అయితే అంటే ఈరోజు అసలు ఫ్లవర్సే లేవు. ఇంకా చేసేది ఏం లేక వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పేసి వివేకానంద పార్క్ లోపలికైతే వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి అక్కడికి వచ్చాము. సో నేను నా మైండ్లో ఏమనుకున్నా అంటే ఎవరు పెద్దగా జనం ఉండరు, బాగానే చేసేద్దాము, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి ఫుల్గా అయితే ప్రిపేర్ అయిపోయాను. బట్ నేను అంతలా కాన్ఫిడెంట్గా అనుకున్నాను కాబట్టి నాకు అండ్ మీ అందరికీ కూడా తెలుసు కదా, నాకు దరిద్రం ఎప్పుడు నెత్తి మీద ఉంటుందని చెప్పేసి. సో అందుకని నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫ్లవర్స్ లేవు, నేను అనుకున్న ప్లేస్ కాదు. బట్ అయినప్పటికీ కూడా అంత జనం ఉండరు అనుకుంటే ఇది సమ్మర్ సీజన్ అనే విషయం మర్చిపోయాను, సండే అని కూడా మర్చిపోయాను. సో ఎంత జనం ఉన్నారంటే చాలా అంటే చాలా చాలా ఎక్కువ జనం ఉన్నారనమాట. బట్ అయినప్పటికీ కూడా అమ్మ డాడీ వాళ్ళిద్దరు సపోర్ట్తో వాళ్ళిద్దరు నాకు వచ్చి తోడు ఉండడం వల్ల ధైర్యంగా అనిపించింది. సో నా సిగ్గు బిడియం భయం అన్నట్లు కూడా మనసులో దాచేసుకొని పైకి మాత్రం ఏదో పెద్ద యాటిట్యూడ్గా పొగరుగా ఓకే మనకి ఇదంతా కామన్ రా బాబు అన్నట్టుగా అయితే బిల్డప్ ఇచ్చుకుంటూ ఏదో కింద మీద పడి లేచి మొత్తానికి ఇద్దరు కెమెరామెన్స్ ఎవరు అనుకుంటున్నారు, అమ్మ ఇంకా డాడీ అనమాట. సో వాళ్ళిద్దరికి చెరొక మొబైల్ ఇచ్చేసి నాకు వీడియో రికార్డ్ చేయమని చెప్పేసాను. సో నేనైతే ఇలా అలా అని చెప్పేసి సో కూడా సింగరాలు పోతే మొత్తానికి ఏదో ఒకలా అయితే మొత్తానికి నేను చెప్పేదాన్ని అర్థం చేసుకొని పాపం చాలా కష్టపడి నాకు మంచిగా సపోర్ట్ చేస్తూ అమ్మ డాడీ ఇద్దరు కూడా వీడియో రికార్డ్ చేశారు. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే బాగానే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మొబైల్లో రికార్డ్ చేసింది, మొబైల్లో ఎడిట్ చేసింది, అందులోని మనం ఏమీ కూడా అంత పెద్ద ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి నాకు వచ్చినంతలో అయితే నేను చేశాను, నాకు వచ్చినంతలో అయితే నేను రికార్డ్ చేశాను, ఎడిట్ చేశాను, పర్ఫామ్ చేశాను. సో ఫైనల్గా ఈ సండే అయితే ఒక మంచిగా నా ఓన్గా ఒక రీల్ అయితే కంప్లీట్ అయిపోయింది రా బాయ్. సో మొత్తానికి మీరు అందరూ కూడా ఇంకా ఎవరైనా సరే నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అస్సలు ఏమాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కన్నా, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.